శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి అధిపతి రాహువు. ఈ రాహుగ్రహం యొక్క మనస్తత్వం ఏమిటంటే ఇది మ్లేచ్ఛ గ్రహము, పాపగ్రహము. మనం ఎంత మంచి చేయాలన్నా కూడా, సత్కర్మలు చేయాలన్నా, మంచి స్ఫురణ చేస్తున్న సమయంలో కూడా కొంత ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అందుచేత ప్రజలందరూ కూడా ఈ రాహుగ్రహాన్ని బారి పడకుండా ఉండాలి అంటే మంచి పనులు చేయాలి, మంచి సత్కర్మలు చేయాలి, మంచి బుద్ధితో ముందుకు వెళ్ళాలి, మంచి మనస్సుతో అన్ని విషయాలు ఆలోచించి చక్కగా చేసుకోవాలి అంటే గనక దుర్గా మంత్రాన్ని, అలాగే గౌరీ మంత్రాన్ని కూడా, గౌరీ పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవాలి. నిత్యం దుర్గాదేవికి, గౌరీదేవికి ఆరాధన చేసుకుని ప్రదోష సమయంలో శివాలయ సందర్శనం లేదా మీ ఇంటి దగ్గర శివ పూజ చేసుకోవాలి. అలాగే విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ ఉండాలి. ఇక నిత్యం స్త్రీలందరూ కూడా లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఇది 12 రాసుల వారికి కూడా వర్తిస్తుంది. రాహు యొక్క అనుగ్రహం కలగాలి అంటే రాహుకాల దీపాలని నిర్వహించుకోవడం, దానితో పాటుగా 22 నామాలు గల రాహు యొక్క నామాలన్నింటినీ కూడా సాయంత్రం వేళ కానీ, పొద్దున్న వేళ కానీ, రాహుదీపం పెట్టినప్పుడు కానీ పఠించుకుని నమస్కారం చేసుకుంటే రాహు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరం అంతా కూడా రాహు వల్ల ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా 12 రాసుల వారికి మంచి జరుగుతుంది. అందున ఇప్పుడు ఈ శని రాహువుల చండాల యోగం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో ఈ రాహు యొక్క అనుగ్రహానికై అటు శనికి రాహుకి కూడా చండీ హోమాలు నిర్వహించుకోవడం, క్షేత్ర సందర్శనాలు చేసుకోవడం, అలాగే ప్రతినిత్యం కూడా ఓపుకున్నంత మటుకు దేవాలయ సందర్శనం చేసుకోవడం మంచిది.